రైట్ గా డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఇవాళ బీజేపీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాల్ని ఎండగడుతూ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. 6 గ్యారంటీలు 66 అబద్దాలు పేరుతో ఛార్జ్ షీట్ విడుదల చేయనున్నారు. అదేవిధంగా నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా 5 రోజుల పాటు నియోజకవర్గాల్లో బీజేపీ నేతల పాదయాత్రలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ గాయత్రి. తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి డిసెంబర్ 7th కి 1 year కంప్లీట్ అయిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంటే, మరొకవైపు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీజేపీ మాత్రం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ రోజు నుంచి ముఖ్యంగా 6వ తారీఖు వరకు, డిసెంబర్ 7వ తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలు కానీ, అదేవిధంగా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా ఈ రోజు నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా 6వ తేదీ వరకు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టబోతుంది. దానిలో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల పైన ప్రధానంగా ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం అమలు చేయలేదంటూ కూడా ప్రధానంగా ఒక డిక్లరేషన్, ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి అంశంలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో పాటు మరొక వైపు ఛార్జ్ షీట్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు 6వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు సభలు కూడా ఏర్పాటు చేయడంతో పాటు మరొకవైపు 6వ తేదీన హైదరాబాద్ కేంద్రంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. సరూర్ నగర్ స్టేడియంలో ఈ సభకి జాతీయ నేతలు అయినటువంటి హోంమంత్రి అమిత్ షా లేదా జాతీయ అధ్యక్షుడైనటువంటి నడ్డా వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి పెద్ద ఎత్తున ప్రజా కేంద్రంగానే ప్రభుత్వాన్ని నిలదీయాలనేటటువంటి నిర్ణయానికి బీజేపీ రావడం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కానీ, ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అదేవిధంగా ఛార్జ్ షీట్ రిలీజ్ చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.